హాయ్ అండి, నేను వల్లిని. రోడ్డు సైడ్ బండ్ల మీద చేసే పల్చటి టమాటా కొత్తిమీర చట్నీ ఇలా చేశారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 కప్పు వాటర్ వేసి 2 బాగా పండిన టమాటాలు మీడియం సైజువి వేసి 5-6 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన ఉన్న తోలు తీసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి అలాగే ఉడికించుకున్న పచ్చిమిర్చి, గుప్పుడు కొత్తిమీర, 5-6 వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయండి. ఆ స్కిప్ మిస్ అయిందండి. 2 టమాటాలు ఉడికించగా మిగిలిన వాటర్ కూడా వేసేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. ఈ చట్నీకి పప్పు పెట్టకపోయినా కానీ చాలా బాగుంటుందండి. పప్పు పెడితే ఇంకా బాగుంటుంది. ముక్కుల్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎర్రగా దోరగా వేయించండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పునుగులు, వడల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు రోజు తినేదానికంటే 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు పోపులో కలర్ కోసం 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ, చిటికెడంత పసుపు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసేసుకుంటే వేడి వేడి టిఫిన్స్లోకి రోడ్డు సైడ్ బండ్ల మీద చేసే పల్చటి టమాటా కొత్తిమీర చట్నీ రెడీ. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. God bless you.